నాన్న నాన్న నేను ఏడుస్తున్నా నాన్న. వింటానికి నాకు టైం ఏదమ్మా, ముద్రలు కుట్టే వేళ లోపలికి వెళ్ళి వస్తున్నా. అమ్మా మళ్ళీ కుట్టాడుగా. ఏమిటి? ఈ 25 రూపాయలు మా మామకు మనీ ఆర్డర్ చేసి పెడతారు. నీ సంపాదన వాడికి ఎందుకే పంపించడం? పాపం ఉద్యోగానికి కానీ పట్టణంలో తెగ తిరుగుతున్నాడా, మరి ఆటికి ఇటుకి చెల్లించుకోవద్దు. అంతేలే కర్మ. పేరు? నా పేరా? నీ పేరు కాదు, వాడి పేరు. మామ. మామని రాస్తే మనీ ఆర్డర్ వస్తుందంటే పేరు రా కావాలి. అయ్యో సిగ్గేస్తుందండి, ఆడి పేరు ఎట్టాగండి చెప్పడం? నా పెద్ద చిక్కే వచ్చిందే నీతో. పోనీ ఆ పేరు చెవులు చెప్పాడు, నాకు అసలే టైం లేదు. ఈ మాత్రం పేరుకైనా ఎంత సిగ్గు? సరేలే నేను రాసి పంపిస్తాను, వెళ్ళి. ఏమిట్రా ఈ వేళ అప్పుడు వచ్చావు? చేసుకోసమేనా? కాదు, నీకోసం. నాకోసమా? అదే నాకు టైం లేదు, మరి అంటే రాసుకోవాలి. నాకు టైం లేదు, నాకు అర్జెంట్ 50 రూపాయలు కావాలి. 50? ఎక్కడిరా? నా దగ్గర గడ్డం తీసుకోవడానికి కూడా పావులా డబ్బులు లేవు. లేవు లేవు. ఆ చేతులు ఏది? ఇది 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 మంది కాదు. ఇది మంది కాదా? ఇది మంది కాదా? ఇది గవర్నమెంట్ విషయం. రాముడు చేసు గొప్ప మురిగిపోయిందే. నాకు టైం ఇవ్వకుండానే చంపేశాడే. ఇంకెవరు? నాకు మేనల్లుడు, నీకు మగుడు మనీ ఆర్డర్ డబ్బు మాయం చేసేశాడే. వాడికి ఏం దయ్యం పట్టలేదు కదా? అవును, వీడికి ఏ గాను అదేదో వదిలిస్తున్నా కానీ వాడు ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుపడదే. ఈలోగా నాతో పాటు నీ ఆరోగ్యం చెడిపోవాల్సిందే. చూస్తావుగా, భూత వైద్యులు పిలిపించి వారి భర్తం పట్టడం. ఏమండి, పొలం నుంచేనా రావడం? ఏమిటా మాటలు? చూస్తే కనపడటంలే. ఎంతవరకు వచ్చింది సాగు? బాగానే సాగుతోంది. ఏమిటి పేకాటేనా? అది కూడా సాగుతోంది అనుకో. ఇంకా ఎన్నాడు వస్తారు ఈ విషయం? ఆ గురునాథం పొలానికి మన నీళ్ళివ్వలే? అదే, అది అప్పటి సంగతో. ఇప్పుడు ఎందుకు చెప్పు ఆ పాత పురాణం? ఇప్పుడు కొత్తగా తెలిసింది కాబట్టి. ఇక్కడ నేను అహోరాత్రాలు ఆ దేవుని పూజించి నీళ్లు పుట్టిస్తే అవి కాస్త వాడికి దానం చేసి కూర్చుంటారు. అది నిజమేననుకో. ఏం చేయమంటావు చెప్పు? బాకీ ఇస్తావా చస్తావా అని వాడు ఒకటే కాకిగోలు చేస్తుంటే రొక్కలు ఇస్తే ఖర్చు అయిపోతుందని నీళ్లు ఇచ్చాను. మనకెంత లాభమో చూడు. కనిపిస్తూనే ఉంది. అవతల మీ తమ్ముడు పుట్లు వరి పండిస్తుంటే మీరు అక్కడ పత్తి చెట్లు చూసుకొని సంతోషిద్దురుగా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మరదలు వాడు కష్టపడి పని చేసుకుంటున్నారు, పండించుకుంటున్నారు. అంటే ఆవిడ నన్ను ఇల్లు వాటిని పూజా పురస్కారం వదిలిపెట్టమంటారా? నేనేం రమ్మను గాని నువ్వు ఎక్కువగా మాట్లాడికే. ఇవాళ నీకు మౌనవ్రతం రోజు కూడాను. మరి ఈ అరిష్టం అంతా ఎందుకు వచ్చిందంటావా? ఎందుకు? ముష్టివాడిచ్చిన బొమ్మ వల్ల. ఏ? అవును, నిష్ఠా నియమం లేకుండా బొమ్మ పారేస్తే ఏమవుతుంది మరి? అదే బాబు విషయం. ఇక మీకు మంచి టైం లేదు. వాడికి ఏదో రక్షణ మీ అల్లుడు పూర్వజన్మలో కరం అంటే గాడిద. చిత్తం బాబు, చిత్తం. చిత్తం బాబు, వాడికి వాళ్ళప్పుడు ఒకటే బాబు పశువు. పలుకు పొద్దుటూరు పున్నమ్మ పలుకు, నరసాపురం చెరమ్మ పలుకు. బాబు స్వామి, స్వామికి 2 కోళ్లు కావాలి. 4 కోళ్లు. 4 కోళ్లు బాబు. దాటి చెట్టు పాలు 4 గ్లాసులు, 5 గ్లాసులు, 6 గ్లాసులు సమర్పించుకుంటాం. బాబు బాబు వాడు వచ్చే వేళ అయింది. మేమందరం ఆ గదిలో ఉంటాం. అన్ని మీరే చూసుకోవాలి. అభయం అభయం, భూత ప్రేత పిశాచం, దొడ్డిదారి పలాయనం, మీరు శుల్కం. అవును, నీ మాట వేదం. అవును. భూత ప్రేత పిశాచం,
అల్లుడు అల్లుడు గోచరైతుని పిలిపిస్తా. నీకోసం కాదు అల్లుడు, నీ అత్తయ్య కోసం. జాగ్రత్త. వచ్చారా? వెళ్ళొస్తున్నాను. రావుడు ఆ భూత వైద్యుడు మనకి టైం ఇవ్వకుండానే మోసం చేసేసాడే. చాలండి మీ నిర్వాహకం. 40 రూపాయలు పోయాయి, మన పొడవు పోయింది. రండి పోదాం. చీపురుచుకుని బయలుదేరా? అక్కడంతా ఊరు చేస్తానమ్మా, అసహ్యంగా ఉంది. నడి బజార్లో నలుగురు తిరిగేది, నువ్వు వెళ్ళి ఊడ్చి ముగ్గులేస్తావు. ఇదివరకు పెళ్లి చేసేదిగా. ఆవిడకేం పనా పాట? మామగారి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే అవి తలకెత్తాడని అడ్డమైన చాకరీ చేసేది. ఆయన దగ్గర చిల్లి కావలేదని ఆవిడకేం తెలుసు పాపం. సరే సరే, నాన్నగారు వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి మల్లెపూలు కోసుకురా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. ఒక్క నిమిషం అవుతల్లి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. రామ రామ రామ. వచ్చాయో పద్మ, ఎక్కడున్నావే పద్మ? ఏమిటమ్మా, పొయ్యి మీద పాలు తగలేసి ఎక్కడే ఊళ్ళు వెళ్తున్నావు? ఏలేపాటి ఓళ్ళే నాన్న మిగులుతుంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నోర్ముయ్, ఎక్కడికి వెళ్ళావంటే దానికి ఇంత పురాణమా? పూజలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే పిన్ని వాళ్ళ గది ఊడుస్తున్నా. మన ఇల్లు వదిలేసి నానా కొప్పులు ఊడవడైనా నీ పని? పాపం పిన్ని ఊళ్ళో లేదు, దేవుడి దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెడితే తప్ప. అది దేవుడి పనేగా. ఏమిటే దేవుడు? ఓ శుచి శుభ్రం, ఓ శ్లోక స్తోత్రం లేని ఆ దేవుడు దేవుడా? ఆ ముష్టాడితే మట్టి బొమ్మ కూడా ఓ దేవుడేనా? ఎందుకు అలా ఆడిపోసుకుంటావు? మనసు పెట్టి చూస్తే దేవుడు ఎక్కడైనా కనిపిస్తాడు. అంతవరకు నేర్పెట్టిపోయిందన్నమాట ఆ మహాతల్లి. దేవుళ్ళలో పుట్టి దేవుళ్ళలో పెరుగుతున్న నాకే దేవుడు ఎక్కడుంటాడో చెప్తావా? రైట్, చెంపలేసుకో. ఇక నుంచి ఈ గుమ్మం దాటి ఆ గుమ్మంలోకి వెళ్ళావా, హారతి కర్పూరం చేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చేస్తాను. జాగ్రత్త. పోయే వంట పని చూడు. క్షమించు తల్లి, ఆలస్యం అయిపోయింది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం.